హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు ఏంటో చెప్పబోతున్నాను. ఆ వస్తువుని 1 గ్రామ్ కొనాలంటే కొన్ని వందల కోట్లు అయితే ఖర్చు పెట్టాలి. అలాగే అనాబెల్ డాల్ ఇప్పుడు మరొకరినైతే చంపిందంట. ఆ ఇన్సిడెంట్స్ గురించి కూడా చెప్పబోతున్నాను. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేసాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసి మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఏంటి అంటే మీరేం చెప్తారు? చాలామంది గోల్డ్, ప్లాటినం, డైమండ్స్ అని కూడా చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం యాంటీ మ్యాటర్. 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ కాస్ట్ అంతా మీకు తెలుసా? అక్షరాల $62 ట్రిలియన్. అంటే మన కరెన్సీలో దాదాపు 52 కోట్ల రూపాయలు. జస్ట్ 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ వాల్యూ $62 ట్రిలియన్ కదా. ప్రపంచంలో ఉన్న మొత్తం అన్ని దేశాల్లో కలిపి టోటల్ వరల్డ్ ఎకానమీ ఎంతో మీకు తెలుసా? $105 ట్రిలియన్. అయితే ఇది అన్నిట్లాగా భూమిలో ఏం దొరకదు. యాంటీ మ్యాటర్ గురించి సింపుల్గా చెప్పాలంటే మనకు ఫిజికల్గా కనిపిస్తున్న మ్యాటర్ లాంటిదే. మనకు కనిపిస్తున్న ఈ మ్యాటర్ అంతా ఎలక్ట్రాన్, ప్రోటాన్ వంటి పార్టికల్స్ తయారవుతుంది కదా. అలాగే ఈ యాంటీ మ్యాటర్ కి సంబంధించిన పార్టికల్స్ కి ఆపోజిట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి ఎలక్ట్రాన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. దానికి ఆపోజిట్ గా ఉన్న ప్రోటాన్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ యాంటీ మ్యాటర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో బిగ్ బ్యాంగ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీని గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మ్యాటర్ తో పాటు యాంటీ మ్యాటర్ కూడా క్రియేట్ అయింది. దీనిని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఎనర్జీ అవసరం అవుతుంది. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ కూడా కావాలి. ఎగ్జాంపుల్ కి సెరెన్ లో ఉన్నటువంటి LHC లార్జ్ హైడ్రోజన్ కొలైడర్ లో అల్ట్రా హై స్పీడ్ కొలిజన్ ద్వారా దీన్ని మనం ప్రొడ్యూస్ చేయవచ్చు, కానీ చాలా తక్కువ అమౌంట్ లో మాత్రమే. మరి ఇంతకు ఈ యాంటీ మ్యాటర్ వల్ల ఉపయోగం ఏంటి? దీనిని స్పేస్ ట్రావెల్ చేయడానికి వాడే స్పేస్ షిప్, రాకెట్లలో దీన్ని అయితే వాడవచ్చు. చాలా తక్కువ యాంటీ మ్యాటర్ తో స్పేస్ షిప్లు అనేటివి కొన్ని కోట్ల కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయగలవు. అయితే ఈ యాంటీ మ్యాటర్ని స్టోర్ చేయడం, హ్యాండిల్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. ఏదైనా తేడా జరిగితే పెద్ద విస్ఫోటనమే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఒక లైట్ బల్బుని కొన్ని క్షణాల పాటు వెలిగించగలిగేంత యాంటీ మ్యాటర్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలిగారు. అంటే దీన్ని ప్రొడ్యూస్ చేయడం ఎంత కష్టం అర్థం చేసుకోండి. సెరెన్లో పనిచేసే మిచెల్ డోసర్ అనే ప్రొఫెసర్ ఇప్పుడున్న టెక్నాలజీతో 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ని ప్రొడ్యూస్ చేయాలంటే కనీసం 1000 కోట్ల సంవత్సరాలు పడుతుందని చెప్పారు. మీరు ఇప్పటి వరకు చూసిన అతిపెద్ద రాయి ఎంత పెద్దగా ఉండవచ్చు? ఈ సైజు ఉండవచ్చు, లేదా ఇంత పెద్దగా ఉండవచ్చు. కానీ ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న అతిపెద్ద స్టోన్ ఎక్కడుందో మీకు తెలుసా? ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఉలూరు లేదా అయాస్ రాక్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ రాక్. ఇది 348 అడుగులు ఎత్తుండి చూడ్డానికి ఒక కొండలాగుంటుంది. కానీ ఇది ఒక సింగిల్ రాయి. దీని చుట్టుకొలత 9.4 కిలోమీటర్లు. అయితే కొంతమంది ఈ స్టోన్ని ల్యాండ్ ఐస్బర్గ్ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఐస్బర్గ్ అనేది బయటకు కొంచెం కనబడి లోపల చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఈ రాయి కూడా కనిపించేది కొంతే, కానీ ఈ రాయి ఇంకా 2.5 కిలోమీటర్ లోపలకు ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ రాయి 550 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చని అంచనా. అక్కడ ఉండే కొంతమంది అనంగా అనే తెగవాళ్ళు దీన్ని చాలా పవిత్రంగా అయితే భావిస్తారు. కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు స్ట్రాఫ్ అనే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కెమెరాని అయితే డెవలప్ చేశారు. ఇది 156.3 ట్రిలియన్ ఫ్రేమ్ పర్ సెకండ్తో షూట్ చేయగలదు. దీంతో 1 సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లైట్ను కూడా స్లో మోషన్లో క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ మనం ఫ్రేమ్ పర్ సెకండ్ అని చెప్పుకుంటున్నాం కదా, అంటే ఏంటో చూద్దాం. మనం ఏదైనా వీడియో చూస్తున్నామంటే దాని అర్థం కొన్ని ఇమేజెస్ అనేటివి కంటిన్యూస్గా ఫాస్ట్గా డిస్ప్లే అవుతూ అది మనకి ఒక వీడియోలాగా అయితే కనిపిస్తుంది. అలా 1 సెకండ్కి ఎన్ని ఇమేజెస్ డిస్ప్లే అవుతున్నాయి అనే దాన్ని ఫ్రేమ్ పర్ సెకండ్ అని అంటాం. మనం మూవీలో చూసేది 24 ఫ్రేమ్ పర్ సెకండ్. అంటే 1 సెకండ్కి 24 ఇమేజెస్ అనేటివి ఫాస్ట్గా డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే మన కన్ను అనేది సెకండ్కి 24 FPS ఇమేజెస్ని మాత్రమే అనలైజ్ చేయగలదు. అలా ఒక కెమెరాకి 24 FPS ఉందని అంటే దాని అర్థం ఆ కెమెరా అనేది 1 సెకండ్కి 24 ఇమేజెస్ని క్యాప్చర్ చేయగలదని అర్థం. అలా ఈ FPS పెరిగే కొద్దీ మనం వీడియోని చాలా స్లో మోషన్లో చూడగలం. 240 FPS అంటే నార్మల్ వీడియోని 8 రెట్లు స్లోగా చూడవచ్చు.
అదే 960 FPS అంటే 32 రెట్లు స్లోగా చూడవచ్చు. అలాంటిది సైంటిస్టులు కనిపెట్టిన ఈ కెమెరా అనేది 156.3 ట్రిలియన్ FPSతో షూట్ చేస్తుంది. అంటే 1,56,00,000 FPS అన్నమాట. అంటే ఎంత స్లో మోషన్లో చూడవచ్చో అర్థం చేసుకోండి. అందుకే ఇది ఎంతో వేగంగా వెళ్ళే లైట్ని కూడా స్లో మోషన్లో చూపిస్తుంది. అది ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ కెమెరాను ఉపయోగించి నానో స్కేల్లో చాలా వేగంగా జరిగిపోయే కొన్ని ఈవెంట్స్ అయితే క్యాప్చర్ చేయబోతున్నారు. ఉదాహరణకి కెమికల్ రియాక్షన్స్ అనేటివి ఎలా జరుగుతున్నాయి, షాక్ వేవ్స్ కి సెల్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, ఇలాంటి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ని అబ్జర్వ్ చేయడానికి ఈ కెమెరాని అయితే వాడుతారు. 2025 నాటికి మన దేశంలో ఉన్న మొత్తం న్యాయస్థానాలలో ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో మీకు తెలుసా? 1000-2000 కాదు, ఏకంగా 5,25,00,000 పెండింగ్ కేసులు అయితే ఉన్నాయి. వాటిలో సుప్రీంకోర్టులో 81,000 కేసులు, హైకోర్టులో 63 లక్షల కేసులు, డిస్ట్రిక్ట్ కోర్టులో 4,62,00,000 కేసులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీటిలో 1,80,000 కేసులు 30 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నాయి. అలాగే 50 లక్షల కేసులు 10 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నాయి. దీనికి రీజన్ కావాల్సినంత మంది జడ్జిలు లేకపోవడమే. లా కమిషన్ ప్రకారం ప్రతి 10 లక్షల మందికి 50 మంది జడ్జిలు ఉండాలి. కానీ ఇప్పుడు కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. అంతేకాదు, యావరేజ్గా ఒక కేసు సాల్వ్ అవడానికి సుప్రీంకోర్టులో 1 నుండి 5 సంవత్సరాల సమయం పడుతుంది. అదే హైకోర్టులో 5 నుండి 15 సంవత్సరాల సమయం పడుతుంది. డిస్ట్రిక్ట్ కోర్టులో 3 నుండి 10 సంవత్సరాల సమయం పడుతుందంట. ఆ కేసు ఎంత కష్టంగా ఉంది, అపీల్స్ సంఖ్యను బట్టి ఈ టైం అనేది మారుతూ ఉంటుంది. లా కమిషన్ వాళ్ళ ప్రకారం జడ్జుల సంఖ్య ఇలాగే ఉంటూ ఈ స్పీడ్లోనే కంటిన్యూ అయితే ఇప్పుడున్న ఈ పెండింగ్ కేసులన్నీ క్లియర్ అవ్వడానికి 464 సంవత్సరాలు పడుతుందంట. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు రమేష్ చంద్ర. ఈయన నేను మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి భగవానుణ్ణి అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈయన చేసే జాబ్ ఏంటంటే సీనియర్ ఇంజనీర్ అట్ ద సర్దార్ సరోవర్ పునరావాస్ ఏజెన్సీ. నువ్వెందుకు జాబ్కి రావడం లేదని అడిగితే ఈయన చెప్పిన సమాధానం ఏంటో మీకు తెలుసా? నేను కల్కి అవతారం, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలని నేను చేయను, నేను ఒక డివైన్ రెస్పాన్సిబిలిటీని పర్ఫామ్ చేస్తున్నాను అని చెప్పాడు. అలాగే ఈయన కల్కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది 2010 నుండి స్టార్ట్ అయిందని, తన పవర్ వల్లే 19 ఏళ్ల నుండి ఇండియాలో బాగా వానలు పడి అగ్రికల్చర్ కూడా బాగుందని చెప్తున్నాడు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ప్రతిరోజు ఏపీ గవర్నమెంట్ జైల్లో ఉన్న ఖైదీల మీద 733 రూపాయలు ఖర్చు పెడుతుందని మీకు తెలుసా? ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఒక ఖైదీ మీద ఎంత ఖర్చు పెడుతుందనేది లిస్ట్ ఇచ్చింది. ఏపీ గవర్నమెంట్ సంవత్సరానికి 2,67,673 రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ఒక రోజుకి 733 రూపాయలు ఖర్చు పెడుతూ మన దేశంలోనే మొదటి ప్లేస్లో ఏపీ గవర్నమెంట్ ఉంది. వీళ్ళ ప్రకారం సంవత్సరానికి ఒక ఖైదీ మీద 44,110 రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ మన గవర్నమెంట్ మాత్రం 2 లక్షల కంటే కూడా ఎక్కువే ఖర్చు పెడుతుంది. అలాగే తక్కువ ఖర్చు పెట్టేది మహారాష్ట్ర 17,219 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ డేటా మొత్తం 2022-2023 డేటాను బేస్ చేసుకొని చెప్పింది. దీని మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. కంప్యూటర్లో కానీ లేదా సాఫ్ట్వేర్లో ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని బగ్ అని అంటారు. లేదా మనం ఫోన్లో కూడా బగ్ని ఫిక్స్ చేయడానికి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే పంపిస్తూ ఉంటారు. అయితే బగ్ అంటే పురుగని అర్థం. కానీ కంప్యూటర్లో వచ్చే ప్రాబ్లమ్స్కి బగ్ అని ఎందుకు పేరు పెట్టారో మీకు తెలుసా? మొట్టమొదటి కంప్యూటర్ ఎర్రర్ అనేది నిజమైన పురుగు వల్లే వచ్చిందంట. 1945లో హార్వర్డ్ యూనివర్సిటీలో స్టార్టింగ్ కంప్యూటర్ అయిన మార్క్ II కంప్యూటర్ కోసం పనిచేస్తున్న టైంలో ఏర్పడిన ఒక ఎర్రర్కి కారణం ఏంటో వెతుకుతుంటే కంప్యూటర్ హార్డ్వేర్లో ఒక పురుగు ఇరుక్కుపోయి కనిపించింది. ఈ విధంగా ఒక బగ్ వల్ల ఎర్రర్ వచ్చింది కాబట్టి అప్పటి నుండి కంప్యూటర్లో వచ్చే ఎర్రర్ని బగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహాతల్లి అమ్మ అనే మాటకి పెద్ద అవమానం. చైనాలో జరిగిన ఈ సంఘటన అందరినీ షాక్కి గురి చేసింది. హువాంగ్ అనే 26 ఏళ్ల మహిళ తన 2 కొడుకుల్ని అమ్మేసింది. ఎందుకో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈ హువాంగ్ అనే మహిళకు 2020లో మొదటి కొడుకు అయితే పుట్టాడు. బాగా పూర్ సిచ్యువేషన్. ఆ బిడ్డకి తండ్రి ఎవరో కూడా తెలియదు అనమాట. పెంచడం తన వల్ల కాదని నిర్ణయించుకుంది. వెంటనే ఆ పిల్లవాడిని వాళ్ళ రిలేటివ్ ఫ్యామిలీకి 45,000 యువాన్స్ అంటే మన కరెన్సీలో దాదాపు 5 లక్షలకు అమ్మేసింది. ఆ డబ్బుని ఏం చేసిందో మీకు తెలుసా? లైవ్ స్ట్రీమర్స్కి టిప్స్గా ఇచ్చేసింది. ఎక్కడితో ఏం ఆగల. ఏం చేసినా రెండో పని ఇంకా దారుణం. బిడ్డ నమ్మగా వచ్చిన డబ్బులు అయిపోయాయి. మళ్ళీ డబ్బు కావాల్సి వచ్చింది. దానికి ఒక దారుణమైన ప్లాన్ వేసింది. కావాలనే కొంతమంది మగవాళ్ళతో తిరిగి మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది.
ఎందుకంటే మళ్ళీ బిడ్డను అమ్మి డబ్బును సంపాదించడానికి. అనుకున్నట్టుగానే 2022లో రెండో కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను కూడా ఒక బ్రోకర్కి 38,000 యువాన్స్కి అంటే సుమారుగా 4 లక్షలకు అమ్మేసింది. ఆ డబ్బులు మళ్ళీ లైవ్ స్ట్రీమర్స్కి టిప్స్గా బట్టలు కొనుక్కోవడానికి ఇలా ఖర్చు చేసేసింది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఆమెని అరెస్ట్ చేసి ఆ పిల్లవాళ్ళను కూడా పోలీసులు అయితే కాపాడి గవర్నమెంట్ కస్టడీలో అయితే ఉంచారు. ఈమెకి ఆ పని చేసినందుకు 5 సంవత్సరాల 2 నెలలు అయితే జైలు శిక్ష చేశారు. ప్రపంచంలో నార్త్ కొరియాలో తప్ప ఇంకా ఏ దేశంలో కూడా మహిళలకైతే ఎన్ని తప్పులు చేసినా ఇలాంటి శిక్షలే పడతాయన్నమాట. ఎనాబెల్లా డాల్ మళ్ళీ చంపడం మొదలుపెట్టిందా? ఎనాబెల్లాని హ్యాండిల్ చేస్తున్న మెయిన్ ఆర్గనైజరే చనిపోయాడు, అది కూడా అనుమానాస్పదంగా. చాలామంది ఆ బొమ్మే అతను చంపింది అని అంటున్నారు. మీలో చాలామంది కాంజూరింగ్ యూనివర్స్లోని ఎనాబెల్లా గురించి తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఆ డాల్ని తీసుకుని డెవిల్ ఆన్ ద రన్ అనే పేరుతో ఒక టూర్ను చేశారు. ఈ టూర్కి మెయిన్ ఆర్గనైజర్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయిన డాన్ రివేరా అన్ఎక్స్పెక్టెడ్గా సండే జూలై 13న చనిపోయాడు. అతని వయసు 54 సంవత్సరాలు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అతను చనిపోయింది కూడా ఆ టూర్ జరుగుతున్న డిటిస్బర్గ్లోనే. ఈ రివేరా ఎవరో కాదు, ఎడ్ అండ్ లోరెన్ శిష్యుడే. అంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ బయట నిజంగానే ఉంటాయి కదా, వాళ్ళ శిష్యుడు అనమాట. కాబట్టి అతనికి ఈ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా ఈ రివేరా స్టేజ్ మీదకి వచ్చి అందరితో చాలా బాగా మాట్లాడాడు. దాంట్లో భాగంగా ఈ ఎనాబెల్లా డాల్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, దాన్ని చాలా భద్రంగా అయితే బంధించుంచాం, కాబట్టి ఈ టూర్ని అందరూ ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. ఇంత చెప్పినా అతను ఈ ఈవెంట్ అయ్యాక హోటల్ రూమ్లో చనిపోయి కనబడ్డాడు. దీంతో పబ్లిక్లో కొన్ని అనుమానాలు కూడా మొదలయ్యాయి. చాలామంది అతన్ని ఎనాబెల్లా డాల్ చంపిందని అయితే అనుకుంటున్నారు. అంతేకాదు అదే టూర్లో ఎనాబెల్లా డాల్ అనేది కనిపించడం లేదని, అది ఎక్కడికో వెళ్ళిపోయిందని చాలామంది కంప్లైంట్ చేశారు. దాని తర్వాత వాళ్ళు ఆ ఎనాబెల్లా డాల్ ఎక్కడికి వెళ్ళలేదని, అది ఇక్కడే ఉందని వీడియో కూడా పెట్టారు. అయితే అతను ఎలా చనిపోయాడు అనేది మాత్రం ఇంతవరకు పోలీసులకు కూడా తెలియడం లేదు. సో ఈ మిస్టర్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మనం ఎప్పుడైనా ఆకాశం వైపు చూస్తున్నప్పుడు పొడవుగా తెల్లగా ఉండే కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే తేలుతూ కనబడతాయి కదా, అవేంటో మీకు తెలుసా? వాటిని ఐ ఫ్లోటర్స్ అంటారు. చాలా మంది వీటిని బ్లడ్ సెల్స్ అనుకుంటూ ఉంటారు, కానీ అవి బ్లడ్ సెల్స్ కాదు. ఇవి మన కంటిలో ఉండే విట్రియం హ్యూమర్ అనే పార్ట్లో ఉండే కోలోజం ఫైబర్. వాటి మీద ఎప్పుడైతే లైట్ అనేది పడుతుందో ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి ఇలా వానపాముల్లాగా తెల్లగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి.